హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ లాగ్స్. ఇవాల్టి మన సమ్మర్ స్పెషల్ కూల్ అండ్ స్వీట్ రెసిపీ సాబుదాన్ డెజర్ట్ చేస్తున్నాము. ఈ మండే ఎండాకాలంలో అయితే శరీరానికి చలువ చేసేటువంటి ఈ సాబుదాన్ డెజర్ట్ని ఒక్క సిప్ చేస్తే చాలు అమృతమే నోట్లో పడినంత హాయిగా ఉంటుంది. ఆ మజా మహా గొప్పగా ఉంటుందిలేండి. ఒక్కసారి ఈ తీరులో చేసి చూడండి. ప్రతి ఏడాది సమ్మర్కి ఖచ్చితంగా మామిడి పండ్లు ఎంత ఇష్టంగా తింటారో అలాగే ఈ సాబుదాన్ డెజర్ట్ని రోజు చేసుకొని తింటారు. రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఈసారి సమ్మర్లో ట్రై చేయండి. కూల్గా ఎంజాయ్ చేస్తారు. ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి 3 కప్స్ వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి. దీంట్లోనే అరకప్పు సాబుదాన్ వేసి ఉడికించుకోవాలి. మేమైతే కాస్త కలర్ఫుల్గా ఉండడం కోసం గ్రీన్ సాబుదాన్ వేసుకున్నామండి. మీరు కావాలంటే స్కిప్ చేసుకొని నార్మల్ సాబుదాన్ అయినా వేసుకోవచ్చు. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో వీటిని 7-8 నిమిషాల పాటు మెత్తగా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా బాగా సాబుదాన్ పొంగి సాఫ్ట్గా కుక్ అయ్యాక స్ట్రైనర్లో వేసి ఈ నీటిని మొత్తం వడకట్టేసుకోవాలి. ఈ నీరు మొత్తం దిగేలోగా మరోవైపు ప్యాన్లో 2 కప్పుల పాలు, 1/3 కప్ పంచదార, 1/2 కప్పు మిల్క్ పౌడర్ వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ బాయిల్ చేసుకోవాలి. ఇలా ఒక 3-4 నిమిషాల పాటు బాలని బాగా బాయిల్ చేసుకొని దీంట్లోనే ముందుగా బాయిల్ చేసుకున్న సాబుదాన్ వేసి బాగా కలిసే విధంగా కలిపేసుకొని కుక్ చేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వెన్నెలా ఎసెన్స్ వేసి మిక్స్ చేస్తూ 3-4 నిమిషాల పాటు థిక్గా అయ్యే విధంగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి ఇలా కలుపుతూ చల్లారనివ్వాలి. ఈలోపు మరో బౌల్లో 1/2 టేబుల్ స్పూన్ బాసిల్ సీడ్స్ అంటే సబ్జాలండి వేసి అందులో అరకప్పు వాటర్ వేసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈ సాబుదాన్ మిక్స్ పూర్తిగా చల్లారాక ఒక బౌల్లో వేసుకొని 1 గంట పాటు రిఫ్రిజిరేటర్లో ఉంచేయాలి. కరెక్ట్గా 1 అవర్కి ఈ సాబుదాన్ మిక్స్ని తీసి చూస్తే ఇంకాస్త చిక్కగా అయ్యి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులు, 1 టేబుల్ స్పూన్ బాదం పలుకులు, 1 టేబుల్ స్పూన్ పిస్తా పలుకులు, 3 టేబుల్ స్పూన్స్ బ్లాక్ గ్రేప్స్ పీసెస్, 3 టేబుల్ స్పూన్స్ స్ట్రాబెర్రీ పీసెస్, 3 టేబుల్ స్పూన్స్ మ్యాంగో పీసెస్, 3 టేబుల్ స్పూన్స్ యాపిల్ పీసెస్, 3 టేబుల్ స్పూన్స్ బనానా పీసెస్, ముందుగా నానబెట్టుకున్న సబ్జాలు కూడా వేసి వీటన్నింటినీ కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకోవడం వల్ల ఈ ఫ్లేవర్స్ అన్నీ తగులుతూ ఈ డెజర్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇలా కూల్గా సర్వ్ చేస్తే ఎంత బాగుంటుందో. ఈ సమ్మర్లో డీహైడ్రేట్ అయిన వారికి మంచి రిఫ్రెష్మెంట్ రెసిపీ అవుతుంది. అలాగే హెల్తీ కూడా అండి. ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి, ఎవరైనా సరే ఫిదా అయిపోవాల్సిందే ఈ రుచికి. టేస్ట్ చూశాక మనం బయట తాగే కూల్ డ్రింక్స్, మాజా, స్ప్రైట్, థమ్స్ అప్, పల్పీ ఆరెంజ్ ఇవన్నీ కూడా మర్చిపోవాల్సిందే. అంత బాగుంటుంది. కాలంలో అయితే సీజన్తో పని లేకుండా బయట కూల్ డ్రింక్స్ తాగడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ ఆ కూల్ డ్రింక్స్ హెల్త్కి అంత మంచిది కాదండి. వాటికి బదులుగా ఇలా హెల్తీగా వెరైటీగా ఇంట్లోనే చేసుకొని ట్రై చేయండి. వాటిని మరిపించేంత కమ్మగా ఉంటాయి. అసలు ఇది టేస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి ఫ్యాన్ అయిపోతారంతే. అందుకే ఈ రెసిపీని మీకోసం చేసి పెట్టాము. ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ని మీరు ట్రై చేసి మీరు ఎలా ఎంజాయ్ చేశారో మాకు కామెంట్ చేయండి. ఈ యమ్మీ అండ్ డెలిషియస్ సమ్మర్ డెజర్ట్తో పాటు ఇవాల్టి మన పొడుపు కథ వచ్చేసి 4 కర్రల మధ్య నల్లని రాయి. ఏమిటది? పలక. మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి.